హాయ్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. పండగ అంతా అయిపోయిన తర్వాత మోకాల్లో ఉన్న నా మెదడైతే మేల్కొన్నదనమాట. ఎందుకంటే వచ్చిన తర్వాత నేను మా అమ్మకి అడిగాను, గిరిక తీసుకున్నావా అమ్మ అంటే గీతల ముగ్గులు వేసుకోవడానికి అని చెప్పేసి అంటే తీసుకోలేదమ్మా, కొన్ని గీతల ముగ్గులు ఎలా వేయాలి అని చెప్పేసి అయితే పండగ అంతా అయిపోయిన తర్వాత ఇంకా నేను నైట్ కూరలో సాల్ట్ వేసుకునేటప్పుడు దీన్ని చూసినప్పుడు నాకు ఐడియా వచ్చింది, ఇదేదో ముందు వచ్చినా బాగుండేది అనిపించింది. ఇంకా ఇది నేను ఆలోచన వచ్చిందే తడుగా పొద్దున్న లేవగానే ఇందులో ఉన్న సాల్ట్ అంతా తీసేసి దీంట్లో ముగ్గు వేసేసి అయితే ప్రయోగం చేద్దాము అని చెప్పేసి అయితే ట్రై చేశాను. నిజంగా పర్ఫెక్ట్గా అనిపించింది. మీకు ఎలా అనిపిస్తుందో తెలియదు కానీ కరెక్ట్గా 3 గీతలు ఉన్నాయి. ఆ 3 లైన్స్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది. ఇంకా పండుగ అయిపోయిన తర్వాత ఈ పని ఎందుకు గుర్తుకొచ్చింది, ముందు గుర్తుకొస్తే ఇంకా బాగుండేది కదా అని నాకైతే అనిపించింది. వాకిలంతా నింపేశాము. ఇంకా చాలా హ్యాపీగా అనిపించింది. చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో. ఇది ఇప్పుడు చూపిస్తున్నాం ఎందుకు అంటే నెక్స్ట్ ఏమైనా పనికి వస్తుందేమో మీకు అని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. ఇంతటి కళాఖండాలు మనకు తప్ప ఇంకెవరికైనా సాధ్యమవుతుందో చూడండి. వాకిలంతా ముద్దుగా నిండుగా అనిపిస్తుందో. ఒకటేసారి ఒకే ముగ్గుతో వాకిలంతా స్ప్రెడ్ చేసేయచ్చు. మంచిగా అనిపించింది. నాకైతే చాలా బాగా అనిపించింది. మీకు ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్ కమెంట్ చేయండి. వీడియోని ఇస్తే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ ఒక్క ఉప్పు డబ్బా ఉంటే చాలు, మీ ఇంట్లో ముగ్గులు వాకిలంతా నింపేయచ్చు.